వన్ నేషన్ వన్ ఎలక్షన్ లేదా జమిలీ ఎన్నికలు అంటే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు పెట్టడం. మనకి రెండు రకాల ఎలక్షన్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలక్షన్స్ ఉన్న టాప్ టూ వచ్చేసి లోక్సభ ఎన్నికలు. అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ దేశంలో ఉండేటువంటి లోక్సభలో ఉండేటువంటి పార్లమెంట్ మెంబర్స్ ని ఎన్నుకోవడానికి దేశవ్యాప్తంగా ఎన్నికలు పెడుతూ ఉంటారు. మొన్న జరిగింది అదే ఎలక్షన్ దేశవ్యాప్తంగా జరిగింది కదా. అయితే అది కాకుండా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మనకైతే ఆంధ్రప్రదేశ్ లో ఒకేసారి జరిగాయి, కానీ మీరు తెలంగాణలో అబ్జర్వ్ చేస్తే డిసెంబర్ టైంలోనే, డిసెంబర్‌కి ముందే అక్కడ హ్మ్, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మొన్న మనతో పాటు ఆంధ్రప్రదేశ్‌తో పాటుగా తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరిగాయి. అట్లా కాకుండా అంటే కొన్ని రాష్ట్రాలకి అసెంబ్లీతో పాటు లోక్సభ చాలా తక్కువ రాష్ట్రాలకు జరిగింది మొన్న. అట్లా కాకుండా లోక్సభని మొత్తం లోక్సభ ఎన్నికలన్నీ ఒకే రోజు, అదే రోజు ఎమ్మెల్యే ఎన్నికలు కూడా పెట్టడాన్ని మనం జమిలీ ఎన్నికలు అనే కింద దాన్ని మాట్లాడుకుంటాం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఒకేసారి పెట్టేస్తారు ఇక ఎన్నికలు. ఎమ్మెల్యేలు, చీఫ్ మినిస్టర్ అదే రోజు రిజల్ట్స్ ద్వారా అదే రోజు ఎన్నుకుంటాం ఎమ్మెల్యేలని, తద్వారా సీఎంని. అదే రోజు ఎంపీలని, తద్వారా ప్రధాన మంత్రిని కూడా అదే రోజు ఎన్నేసుకుంటాం. దాన్ని బేసిక్ గా ఎలక్షన్ అంటాం. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఇక చెప్పక్కర్లా. మనం వేసేటప్పుడు ఓటు ఎమ్మెల్యేది ఒక బ్యాలెట్ ఉంటుంది, పక్క బ్యాలెట్ లో ఈవీఎం బ్యాలెట్ లో పక్క దాంట్లోనే ఎంపీకి ఓటేస్తాం కదా. అట్లాగే దేశవ్యాప్తంగా కూడా అంత ఆంధ్రప్రదేశ్ లో మొన్న ఎట్లయితే జరిగిందో దేశం అంతా ఒకే రోజు, అంటే ఒకే ఫేజ్ లో, ఒకే రోజు కాబట్టి ఒకే ఫేజ్ లో ఎలక్షన్స్ నిర్వహించడాన్ని జమిలీ ఎన్నికలు అంటాం. అయితే ఇది తీసుకురావడానికి వీళ్ళు చెప్పేటువంటి రీజన్ ఏంటి? ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆ, దేశవ్యాప్తంగా తీసుకోవడం ప్రయత్నిస్తుంది. దీన్ని ఏ కారణం చేత తీసుకొస్తున్నారు అంటే రామ్నాథ్ కోవింద్ తో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, ఇట్లా చేయొచ్చు ఇట్లా చేయొచ్చు అని రిపోర్ట్ ఇచ్చింది. అయితే ఫినాన్షియల్ గా అనేక సార్లు ఎలక్షన్ పెట్టడం వల్ల, ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ లో ఆ, లోక్సభ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్ రెండు పెట్టడానికి కాస్త డిఫరెన్స్ తో ఒకే ఒకే రకమైనటువంటి ఖర్చుతో తేలిపోయింది. కానీ తెలంగాణలో మీకు ఎలక్షన్ నిర్వహించడానికి ఒకసారి మొత్తం అసెంబ్లీ కోసం డిసెంబర్లో ఖర్చు, మళ్ళీ ఎంపీ కోసం మొన్న జరిగినటువంటి మేలో జరిగినటువంటి ఖర్చు, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రెండు రకాల ఖర్చులు ప్రభుత్వానికి అవుతున్నాయి. క్యాండిడేట్స్ కూడా రెండు సార్లు ఖర్చు పెడతాయి. అప్పట్లో కూడా ఆ, అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ ఖర్చు పెట్టాయి. మళ్ళీ ఎంపీ ఎలక్షన్ కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ ఖర్చు పెట్టే క్యాండిడేట్స్, మీ క్యాండిడేట్స్ చాలా ఎత్తున ఖర్చు పెడతారు కదా. ఎంపీకి ఎలక్షన్ అంటే ఎమ్మెల్యేలు మళ్ళీ ఖర్చు పెట్టాలి, మళ్ళీ ఎమ్మెల్యేలు ఎలక్షన్ వచ్చినప్పుడు ఎంపీలు ఖర్చు పెట్టాలి. ఇట్లాగా క్యాండిడేట్స్ పెట్టేటువంటి ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. అట్లాగే ప్రభుత్వం కూడా ఒకేసారి ఎన్నికలు పెడితే ఖర్చులు బాగా కలిసి వస్తాయి అనేది తెర మీదకి వీళ్ళు చెప్పేటువంటి మాట. కానీ కేంద్రంలో అధికారంలో ఉండి ప్రపోజల్ తీసుకొచ్చిన వాళ్ళు బీజేపీ వాళ్ళైనా కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళైనా కావచ్చు, లేదా ఒక థర్డ్ ఫ్రంట్ ఎవరన్నా తీసుకొచ్చినా కూడా వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదో ఒకటి ఉంటది. పర్సనల్ గా వాళ్ళకి, వాళ్ళ పార్టీకి, వాళ్ళ గెలుపుకి, ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ గెలవటం కోసమే 90% ఆఫ్ ది థింగ్స్ చేస్తారు. మన కోసం చేసేవి 5 to 7% ఉంటాయి ఎవరైనా సరే, టాప్ లెవెల్లో అయినా రాష్ట్రాల్లో అయినా సరే. కాబట్టి ఇక్కడ బీజేపీ పార్టీకి లేదా కాంగ్రెస్ తీసుకొచ్చి ఉంటే ఒకవేళ కేంద్రంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏది ఉంటుందంటే ఇక్కడ జాతీయ పార్టీలకి ఎప్పుడైనా సరే లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ ఫెచ్చింగ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగింది అనుకోండి, మోడీకి సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి అనేటువంటి ఒక ఫీలింగ్, లేకపోతే రాహుల్ గాంధీకి సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయనే ఫీలింగ్ అనేది కొన్ని కొన్ని రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో అంతగా లేకపోయినా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా, తెలంగాణ లాంటి ప్రాంతాల్లో మీకు జాతీయ పార్టీల వైపు మొగ్గు చూపించేటువంటి పరిస్థితి, అది కాంగ్రెస్ వైపు కావచ్చు, బీజేపీ వైపు కావచ్చు, కాస్త ఫేవరబుల్ గా అనిపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందువల్ల దీన్ని క్యాష్ చేసుకోవడానికి బీజేపీ పార్టీ ఇట్లాంటి తీసుకొచ్చింది అనేటువంటి ఒక క్రిటిసిజం కూడా అయితే డెఫినెట్లీ ఉంది. సో ఇట్లా చేసినప్పుడు దీనికి సంబంధించి కాన్స్టిట్యూషన్ లోనే ఎన్నో రకాల అమెండ్మెంట్స్ చేయాలి. ఆ అమెండ్మెంట్స్ చేయొచ్చు, ఈ రకంగా చేయొచ్చు. ఆ, అయితే ఇట్లా చేసేటువంటి క్రమంలో ఆబ్వియస్లీ ప్రతిపక్షాలు చాలా పార్టీస్ దీన్ని కండెమ్ చేస్తున్నాయి. ఇది డెమోక్రసీకి విరుద్ధం అంటున్నాయి. అదంతా మనం తర్వాత డిస్కస్ చేద్దాం, ఎట్లా విరుద్ధం ఏంటి అనేది. అయితే మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అసలు? ఫస్ట్ మనకి 1947 తర్వాత, 1950 తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్ ఇట్లాగే జరిగినాయి. ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ కాస్త అటు ఇటుగానే జరిగాయి. కానీ ఇంత డిఫరెన్సెస్ ఎందుకు వచ్చాయి? ఇన్ని రాష్ట్రాల్లో ఎందుకు వచ్చాయంటే మధ్యలో కొన్నిసార్లు ముఖ్యమంత్రులు చనిపోవడం కావచ్చు, ప్రభుత్వాలు డిజాల్వ్ అయిపోతాయి. ప్రభుత్వాలని అవిశ్వాస తీర్మానాలు పెట్టి ప్రభుత్వాల్ని కూల్చేస్తారు ఎమ్మెల్యేలు. అంటే తమ యొక్క నాయకుడో లేకపోతే వేరే వాళ్ళకి రాజకీయం చేసి, తెల్లారిన దగ్గర నుంచి వాళ్ళు బతుకంత రాజకీయమే కాబట్టి రాజకీయాలు చేసి ఆ, మంచికో చెడుకో ప్రభుత్వాలను కూల్చేస్తారు. అప్పుడు మళ్ళీ ఎలక్షన్ రావటం, దానివల్ల ఈ 5 ఏళ్లకు రావాల్సిన ఎలక్షన్ 3 ఏళ్లకే వచ్చేయడం. సో మళ్ళీ ఈసారి 5 ఏళ్ల వరకు వెయిట్ చేసేదాకా ఎలక్షన్ రావడం. అయితే కొన్నిసార్లు ప్రభుత్వాలే కాల్ఫర్ చేస్తాయి ప్రభుత్వాన్ని. ఇప్పుడు 2018లో మీకు గుర్తుంటే కేసీఆర్ 19లో తన 5 ఏళ్ల టర్మ్ పూర్తవుతున్నా కానీ ఆయన ముందుగానే గవర్నర్ వద్దకు వెళ్ళి నాకు మళ్ళీ నేను
తన ప్రభుత్వాన్ని తానే డిజాల్వ్ చేసుకొని మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళారు. అట్లా గతంలో ఒకసారి చంద్రబాబు కూడా వెళ్ళారు. అట్లా వెళ్తూ ఉంటారు సీఎంస్. అట్లాంటి సందర్భాల్లో కూడా ఒక ఏడాది అటు ఇటు తేడా వస్తూ ఉంటుంది. ఈసారి అట్లా ఏమీ లేకుండా స్ట్రైట్ గా వెళ్ళాలనేది ఉద్దేశం. కానీ అట్లాంటి పక్షంలో అవిశ్వాస తీర్మానాలు పెట్టుకోవాల్సి వచ్చినా, ప్రభుత్వం తనంతట తాను డిజాల్వ్ అయ్యి మళ్ళీ ఎలక్షన్ కి వెళ్ళాలనుకున్నా, లేదా ఒక సీఎం గాని ఒక ఏదన్నా ఒక అనుకోని సంఘటన జరిగి ఎవరైనా చనిపోవడం లాంటిది జరిగినప్పుడు ప్రభుత్వం కూలిపోయినా, అప్పుడు ఏం చేయాలి అనే దానికి ఏ రకమైనటువంటి సొల్యూషన్‌తో వీళ్ళు తెర మీదకొస్తారు అనేది చూడాల్సుంటది. మాక్సిమం ప్రెజెంట్ రూల్ పెట్టేటువంటి అవకాశం ఉంటది. ఒక ఏడాది ముందు ప్రభుత్వం గనక కూలిపోతే, 2 ఏళ్ల ముందు కూలిపోతే ప్ర ప్రెసిడెంట్ రూల్ లేదా లెఫ్టినెంట్ గవర్నర్ లాంటి ఏదన్నా కాన్సెప్ట్ తీసుకొచ్చి ఢిల్లీని అట్లాగే డీల్ చేస్తున్నారు కాబట్టి, అట్లా అంటే జనరల్‌గా యూనియన్ టెరిటరీస్‌కైతే ఉంటాయి. బట్ కొత్త అమెండ్‌మెంట్ ఇదంతా కూడా కొత్తగా కాన్స్టిట్యూషన్‌లో మార్చబోతున్నారు ఒక చేంజ్‌ని. ఇది మళ్ళీ లోక్‌సభకెళ్తుంది. లోక్‌సభలో డిస్కషన్స్ ఉంటాయి. దీని మీద రకరకాల రచ్చ నడుస్తది. మళ్ళీ దాన్ని రాజ్యసభలో పెడతారు. ఇక్కడ అప్రూవల్ అవ్వాలి. లోక్‌సభలో ఎక్కువ మంది ఎంపీస్ ద్వారా ఓటింగ్ పడాలి. రాజ్యసభకెళ్ళి అక్కడ కూడా అప్రూవల్ పడి అప్పుడు గాని అది ఫైనల్‌గా కాన్స్టిట్యూషనల్ అమెండ్‌మెంట్ చేసి గాని మనం దాన్ని తెర మీదకి తీసుకురాలేము. అఫీషియల్‌గా ఇంప్లిమెంట్ చేయలేము. ఇదంతా అవ్వడానికి కాస్త టైం పడుతుంది. దాంతో పాటు ఎప్పుడు పెడతారు? ఏ సంవత్సరం నుంచి పెడతారు? మామూలుగా అయితే 2024 కంటే 2029కి కట్టొస్తుంది. అప్పటి నుంచి స్టార్ట్ చేసుకొని పెడతారా? ఎందుకంటే బీజేపీకే నష్టం. ఒక ఏడాది ముందు పెట్టినా, 2 ఏళ్లు ముందు పెట్టినా డెఫినెట్‌లీ బీజేపీకే నష్టం ఉంటది. ఇప్పుడు ఇక్కడి నుంచి 24లో గెలిచారు. 25, 26, 27కి పెట్టేస్తే 2 సంవత్సరాలు ఆహ్, తమ ప్రభుత్వాన్ని తామే డిజాల్వ్ చేసుకొని ఎలక్షన్‌కి వెళుతున్నటువంటి ఒక బిగ్గెస్ట్ రిస్క్ బీజేపీకే ఉంటుంది. కాబట్టి అట్లా చేస్తారా? లేక 29 నుంచి డైరెక్ట్‌గా వాళ్ళు పెడతారా అనేది చూడాల్సి ఉంటుంది. బట్ ఓవరాల్‌గా ఏంటంటే ఇప్పుడు రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్‌ని వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టొచ్చు. ఇది విధి విధానాలు ఇవి. ఇట్లాంటి చేంజెస్ చేయాల్సి ఉంటుంది కాన్స్టిట్యూషన్‌లో. ఈ అమెండ్‌మెంట్‌లు మార్చాల్సి ఉంటుంది. ఇవన్నీ చెప్పిన ఆ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని యూనియన్ మినిస్ట్రీ, ఇండియన్ క్యాబినెట్ మినిస్ట్రీ దీన్ని అప్రూవల్ చేసింది. ఈ అప్రూవల్ చేసినటువంటి దాన్ని మళ్ళీ లోక్‌సభలో ఆహ్, సభలో ప్రవేశపెట్టడం, దాని మీద డిస్కషన్, నానా రచ్చ, దాని మీద నెగెటివ్‌లు, పాజిటివ్‌లు అన్ని అయిన తర్వాత ఓటింగ్ ఉంటుంది. అక్కడ గనక అది అప్రూవ్ అయితే మళ్ళీ తీసుకెళ్ళి రాజ్యసభలో పెట్టాల్సి ఉంటుంది మాక్సిమం. పెట్టిన తర్వాత అక్కడ మళ్ళీ డిస్కషన్స్, అప్రూవల్. దాని తర్వాత గాని అది మళ్ళీ ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ వద్దకెళ్తుంది. ఆమె గూడా అంగీకరించిన తర్వాత కాన్స్టిట్యూషనల్ అమెండ్‌మెంట్ చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆహ్, ఏ సంవత్సరం నుంచి మళ్ళీ మనం పెట్టుకోవాలనేది గూడా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఓవరాల్‌గా అసలు ఇది ముందుకెళ్తుందా? వెనక్కెళ్తుందా? ఇంకా దీని మీద రకరకాల కాంట్రోవర్సీ అవన్నీ ఉంటాయి. బట్ దాని మీద నేను వీడియోస్ కవర్ చేస్తా. బట్ అసలు ఏంటి బేసిక్‌గా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏంటి? జమిలీ ఎన్నికలు అంటే ఏంటి? అని చెప్పడం కోసం వీడియో చేశా. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. చాలా మందికి తెలియని వాళ్ళు ఉంటారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఇదన్నమాట. సో తెలియని వాళ్ళకి తెలియజేయడానికి ట్రై చేయండి ఈ వీడియో షేర్ చేసి.